హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. సో ప్రత్యేకంగా ఇంట్రడక్షన్స్ అవసరం లేదు ఇలాంటి యొక్క స్టార్ క్రీచర్స్ ఉన్న ఫిలిమ్స్కి అండ్ ఇలాంటి యొక్క బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్కి అండ్ సలార్ గురించే మనం మాట్లాడబోతున్నాము. అండ్ ఆ సలార్ మూవీలో పృథ్వీరాజ్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసిన మన కార్తికేయ మన ముందున్నారు. సో అడిగి తెలుసుకుందాం బిఫోర్ మూవీ ఎక్స్పీరియన్స్ కంటే ఆఫ్టర్ ద మూవీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అందరూ సినిమా చూసుంటారు కాబట్టి సో ఈ క్వశ్చన్స్కి కానీ రిలేట్ అవుతూ ఉంటారు. సో మాట్లాడి తెలుసుకుందాం అసలు తన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో సినిమా త్రూ అవుట్. సో మనం సినిమా చూసాం కాబట్టి. సో హాయ్. హలో అన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నావు. ఎలా చూస్ చేసుకోవడం జరిగింది అంటే ప్రశాంత్ నీల్ గారు నిన్ను ఎలా చూస్ చేసుకోవడం జరిగింది? చాలా మందిని చూస్తున్నారు అన్న అప్పటికి, అంటే నా దగ్గరికి రాకముందు, నా ప్రొఫైల్ వెళ్ళకముందు చూస్తున్నారు, సెట్ కావట్లేదు. ఇంకా లాస్ట్ హోప్గా ప్రతాప్ అన్నని ఒక అన్న కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్, తనని అప్రోచ్ చేస్తే నాతో పాటు 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. పంపిస్తే దాంట్లోంచి అసోసియేట్ డైరెక్టర్ ఉన్న ప్రకాష్ అన్న కొన్ని ప్రొఫైల్స్ సూట్ అయ్యేవి షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్తే దాంట్లో నన్ను ఇంకొకరిని చూసి ఒకసారి రిహార్సల్స్కి రమ్మన్నారు. వెళ్ళాము, సీన్ చెప్పారు, ఆయన వచ్చి హైట్ చెక్ చేశారు, సీన్ చెప్పారు, అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. అన్నోళ్ళు మా చేత ప్రాక్టీస్ చేయించడం, అదే వరల్డ్ వేరుడు కదంట. సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాం కానీ దానికి ప్రాక్టీస్ చేయించడము చాలాసేపు చేసి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాక అది వీడియో తీసుకొని నీల్ సార్కి చూపిస్తే ఆయనకి నచ్చి అప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు సలార్ అంటే ప్రతి ఒక్కరికి తెలుగులో కానీ లేకపోతే త్రూ అవుట్ ఇండియా ప్రభాస్ గారికి ఒక పెద్ద కంబ్యాక్ ఫిలిం అని చెప్పేసి నమ్ముతున్నారు. అండ్ అది సక్సెస్ కూడా అయింది. మనం చూసుకోవచ్చు నిన్న కలెక్షన్స్ కానీ లేకపోతే ప్రీవియస్ అంటే 1 AM షోస్ నుంచి మొత్తం అంతా పాజిటివ్ టాక్ వచ్చేసింది సినిమాకి. సో అంత పెద్ద బిగ్గెస్ట్ కంబ్యాక్లో ఒక అలాంటి ప్రభాస్ గారి సినిమాలో నువ్వు ఉన్నావు. సో ఫస్ట్ నీకు సలార్ గురించి చెప్పినప్పుడు లేకపోతే ఆ సినిమా నువ్వు చేయాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా? చాలా షాక్ ప్లస్ హ్యాపీ అన్న. అంటే ఎక్స్పెక్ట్ చేయలే కదా, ఏదో సినిమా ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అవ్వడం ఓకే, కానీ అసలు ఆ థాటే లేదు. సడన్గా కాల్ వచ్చి ఇలా నీ ప్రొఫైల్ పంపించాలి సలార్కి అన్నారు. సరే ఓకే అని పంపించా. తర్వాత సెలెక్ట్ అవ్వడం బాగా హ్యాపీ అనిపించింది ఇంట్లో వాళ్ళంతా అలా. సో పృథ్వీరాజ్ గారు చైల్డ్హుడ్ క్యారెక్టర్. అవును. సో మీకు ఇద్దరికి వాళ్ళిద్దరితో ఎలాంటి కంబైన్ సీన్స్ లేవు అంటే లైక్ మీరు చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది అంటే పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారు నరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్ అంటే షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అంటే స్టార్టింగ్ రోజు సెలెక్ట్ అయిపోయి ఇంకా ముందు కొన్ని రోజులు ప్రాక్టీస్ రిహార్సల్ చేసుకొని వెళ్దాం షూట్ కనుక్కొని ఫస్ట్ డే కూర్చోబెట్టి మా ఇద్దరిని మీ క్యారెక్టర్స్ ఇవి ఇలా అని టేబుల్ ఇలా కూర్చోబెట్టి చెప్తున్నప్పుడు క్రేజీ అనిపించింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అంతా అనిపించింది. సో అంటే డిఫరెంట్ లుక్ కూడా కదన్నా, లుక్ బొట్ట అదంతా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో మంచిగా దీన్ని మనం యూస్ చేయొచ్చు మన టాలెంట్ చూపించడానికి అన్నట్టు చాలా అనిపించింది. అదే ఇప్పుడు సినిమాలో చూస్తే కొన్ని షార్ట్స్లో నువ్వు ఒక యాక్టర్గా కనిపించావు. నాకు నిన్న పర్సనల్గా నేను నీ ఇంటర్వ్యూ చేయబోతున్నానని చెప్పేసి నాకు తెలుసున్న ఫ్రెండ్స్కి కానీ లేకపోతే తెలుసున్న ఫ్యామిలీ రిలేటివ్స్కి కానీ చెప్పినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా చేయలేదు, ఒక యాక్టర్గా చేశాడు. అంటే ఆ ఎవాల్వ్ ఎలా అయ్యావు నువ్వు? అండ్ ఎస్పెషల్లీ ఒక్కొక్క సీన్ దగ్గర కడియం విసిరేసే సీన్ దగ్గర ఒకసారి ఆలోచించుకుంటే ఒక డైలాగ్ చెప్తావు, చెప్పిన తర్వాత నా టెరిటరీ నీకు ఇచ్చేస్తా అని చెప్పి. సో ఎలా ఇవాల్వ్ చేసుకున్నావు? నిన్ను అందరూ ఇప్పుడు ఒక యాక్టర్లా చూస్తున్నారు, నువ్వు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఇప్పుడు ఒక యాక్టర్గా చూస్తున్నారు నిన్ను. సో దానికి నువ్వేం చెప్తావు? అదైతే దానికి చాలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నీల్ సార్ ప్రతి ఒక్కరి కష్టం వల్ల మేము అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది అనుకుంటున్నాం. ఓకే. సార్ రావడము, సీన్ చెప్పడం, ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు అక్కడ ఎలా కావాలనేది, మాకు ఒక క్లియర్ అవుట్పుట్ వచ్చేసింది. సార్ వెళ్ళిపోయాక ఇంకా సార్కి ఒక విజన్ ఉంటుంది ఏంటి ఇది కావాలని, కానీ పక్కన వాళ్ళని ఫ్రీగా వదిలేస్తారు. అంటే నాకంటే ఇంకా బాగా చేసేమో వీడు, ఇంకా బెస్ట్ అవుట్పుట్ రావచ్చేమో అన్నట్టు. ఓకే. సో అలా ఫ్రీగా వదిలేయడము. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు ప్రతి ఒక్కరు సార్ ఇట్లా సీన్ చెప్పి వెళ్ళిపోతారు, అన్నోళ్ళు వచ్చి మమ్మల్ని ఇంకా చెక్కడం,
ఆ సీన్ పర్ఫెక్ట్గా మాకు వచ్చేంత వరకు ప్రతి అవుట్పుట్ మీరు సాంగ్ చూస్తుంటే వాడి భుజం మీద చెయ్యేసేది ప్రతిది అన్నోళ్ళు చెప్పింది. మేము నార్మల్ నడిచేది సార్ అనుకున్నది, అన్నోళ్ళు మధ్యలో ఇన్పుట్స్ నేను చెయ్యేసి నడవడం, వాడు నన్ను పట్టుకొని నడవడం, అదంతా అన్నోళ్ళు చెప్పింది అనమాట. సో అలా అన్నోళ్ళు కష్టపడి ఇంకా మమ్మల్ని చెక్కి పర్ఫెక్ట్ పిన్ టు పిన్ బాడీ లాంగ్వేజ్తో సహా ప్రతిదీ చూసుకొని ఇంకా షార్ట్కి వెళ్ళేవాళ్ళం. సో జూనియర్ దేవత ఎలా అనిపించింది? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్ అయిపోయాడా? ఫ్రెండే. సో ఇప్పుడు నీ స్కూల్లో నిన్ను ఎలా చూస్తున్నారు? స్కూల్కి వెళ్ళా అన్న, రిలీజ్ వెళ్ళలేదా? 10th క్లాస్ కదా మరి, ఆపేసావా సలార్ కోసం? అంటే ఇంకా సలార్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ ఇవే ఉన్నాయి. ఓకే. ఇంకా బిజీ షెడ్యూల్, ఇంకా స్కూల్కి వెళ్ళలే రిలీజ్ అయ్యాక. ఎలా అదే ముందు అంటే నీకు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్తో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? స్టార్టింగ్లో ఎవరు నమ్మలే, ఒక ఇద్దరు నమ్మారు జస్ట్ చెప్పినప్పుడు సలార్ అని. తర్వాత ఇంకా స్లోగా ట్రైలరు సాంగ్ రావడం, ట్రైలర్ వచ్చినప్పుడే అర్థమైపోయింది అందరికి సీనరీ. అవును, ట్రైలర్ సాంగ్ మళ్ళీ సెకండ్ ట్రైలర్ కూడా రావడంతో ఇంకా అందరు గమ్మున కూర్చున్నారు. స్టార్టింగ్ ఎవరు నమ్మలే ఈడేంది సలార్ ఏంది అన్నట్టు, వాళ్ళకి ఇంకా తెలియదు కదా. సో జూనియర్ ప్రభాస్ గారికి అంటే మన యాక్ట్ చేసిన పక్కన చైల్డ్ ఆర్టిస్ట్, సో ఆయనకి నువ్వు ఎలివేషన్స్ ఇస్తున్నప్పుడు అంటే ముక్కు పోగు తీసుకున్నప్పుడు వాడు పిచ్చోడరా, వాడికి ఏం తెలీదు, వాడు ఆ డైలాగ్స్ చెప్తావు కదా, డబ్బింగ్ నువ్వే చెప్పడం జరిగిందా? నేనే డబ్బింగ్, నేను తెలుగులో నేనే. ఓకే. సో దేవత ప్రభాస్ గారి ఫిలిం చేసావు, ఆల్రెడీ సక్సెస్ కూడా అయింది. పార్ట్ 2లో ఏమైనా ఉండబోతున్నావా? అది ఇంకా తెలియదు అన్న, సార్ మరి ఎలా అనుకుంటున్నారా, ఆయన విజన్ ఏందో. అంటే నీకు స్టోరీ మొత్తం చెప్పలేదన్నా చేసినప్పుడు? నీ పార్ట్ ఒకటే చెప్పారా? నా పార్ట్ ఒక్కటి వరకు చెప్పారు. ఓకే. మిగతాది మేము క్యూరియాసిటీతో అడగడం, మేము ఇద్దరం అది చెప్పడం అంతా జరిగింది. కానీ సో సెకండ్ పార్ట్కి కూడా మంచి జస్టిఫికేషన్ ఇచ్చారు, అంటే అందులో కూడా నీ పాత్ర ఉంటుందని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ బిలీవ్ చేస్తున్నారు. సో దాని మీద నువ్వేం చెప్తావు? అయ్యి ఉండొచ్చు, ఏమో మా ఇంకా నీల్ సార్ ఎలా తీసుకుందాం అని చూస్తున్నారు, ఏ సీన్స్ తీసుకుందాం, ఇంకా ఆయన ఇష్టం. సో ప్రభాస్ గారి గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే లైక్ ఫ్యాన్స్కి కానీ వాళ్ళు నీ దగ్గర నుంచి వినాలనుకున్న కొన్ని వర్డ్స్ నువ్వేం చెప్పాలనుకున్నావు ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ గారి గురించి అయితే నేను ఇప్పటివరకు కలవలే, బట్ కలిసిన వాళ్ళు చెప్పడం వరకు అయితే డార్లింగ్ ప్రభాస్కి మంచి జస్టిఫికేషన్, అది అంత బాగా చూసుకుంటాడను. సో ఈగర్లీ వెయిటింగ్ ఆయన కలవడానికి నేనైతే. సో ప్రశాంత్ నీల్ గారు అంటే మనకు తెలుసు బొగ్గు 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 ఇవే నడుస్తాయి 3. సో నువ్వు ఇప్పుడు నీ కలర్ అయితే ఇప్పుడు నాకు తెలుస్తుంది కొంచెం వైటిష్గా ఉన్నావు. సో అందులో సినిమాలో అయితే కొంచెం బొగ్గు పూసినట్టే అనిపించింది. నిజంగా పూసారా? లేదా ఫేస్ వాష్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్ వచ్చేవాళ్ళు. అవునా? ఇంకా చుట్టూండే సరౌండింగ్స్ కానీ వాళ్ళు మాటిమాటికి వాటర్ స్ప్రే చేయడం స్వెట్ కోసం, ఇంకా అలా టోన్ తగ్గింది. కానీ కలర్ గ్రేడింగ్ అన్ని ఉంటాయి కదా. కలర్ గ్రేడింగ్ ఓకే, బట్ నీ ఫేస్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే బిగ్ స్క్రీన్, నేను సింగిల్ స్క్రీన్ లో నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఆ ఫ్యాన్స్ గోలలో. నేను నైట్ మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను అనమాట. ఫేస్ దగ్గర కొన్ని క్లోజ్అప్ షాట్స్ ఉన్నాయి ఉన్నప్పుడు, వాన పడినప్పుడు కానీ. సో ఆ టైంలో నీ స్కిన్ అనేది కొంచెం అంటే ఈయన కూడా బొగ్గు పూసుంటారేమో అని చెప్పేసి అనుకున్నా. లేదు, మీరు ఆ సీన్ లోనే కొంచెం వచ్చి నేను ఇంటికి వచ్చాక ఫుల్ తెల్లగా కనిపిస్తుంది ఫేస్. సో అలా ఏం లేదు, వాళ్ళు ఇంకా చూపించే విధానం బట్టి ఆ కలర్ కూడా మారుతుంది. సో ఫ్యూచర్ ఎలా డిజైన్ చేసుకోబోతున్నావు, హీరోగానా లేకపోతే ఏంటి? అది ఇప్పటివరకు ఏం అనుకోలేదన్న, బట్ నేనైతే ఒక యాక్టర్ అవుదామని. నేను యాక్టర్గానే చూస్తున్నారు అందరూ. సో ఆ జస్టిఫికేషన్ అనేది ముందుకు తీసుకెళ్తావా, లేకపోతే ఎటువంటి కీ రోల్స్ అయినా నాకు పర్లేదని ముందుకెళ్ళాలనుందా? ఎటువంటి కీ రోల్స్ అంటే ఇప్పుడు ఒక సూర్య గారి లాగా విలన్ చేస్తున్నారు, ఆయన హీరో చేస్తున్నారు. ఒక సత్యదేవ్ సార్ మెయిన్ ఎగ్జాంపుల్. సత్యదేవ్ ఆయన హీరో చేస్తున్నాడు, విలన్ చేస్తున్నాడు. సో అలా ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? నెక్స్ట్ మట్కా చేస్తున్నా వరుణ్ తేజ్ గారిది. ఓకే. లూసిఫర్ 2 చేస్తున్నా పృథ్వీరాజ్ సార్ది. ఇవన్నీ సలార్ తర్వాత వచ్చాయా? లేదన్న, అంటే లూసిఫర్ 2కి సలార్కి కనెక్షన్ ఉంది. అదే అందుకే అడిగా, సలార్ ట్రైలర్ చూసి డైరెక్టర్స్ ఫోన్ చేయడం జరిగింది. అదే ఎట్లా అయిందంటే అన్న, ఈ రెయిన్ షాట్ ఆ కడియం సీన్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ సార్కి బాగా యాక్టింగ్ నచ్చేసి ఎంత ఫుల్ బాగా చేస్తున్నాడని ఆయనకి నమ్మకం వచ్చేసాక రఫ్ కట్ రెడీ అయిన వెంటనే టైమింగ్ కూడా చూసుకోకుండా midnight 2 o'clockకి పృథ్వీ సార్కి మీకు సర్ప్రైజ్ అని మెసేజ్ పెట్టాడంట. ఏంటది అంటే ఈయన సీన్ పంపించడం అంతా జరిగి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏమన్నాడు? పృథ్వీ సార్ ఇంకా చూస్తున్నారు, చూస్తూ ఈ ప్రశాంత్ నీల్ సార్ ఏమో ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు, మీ సినిమాలో కూడా క్యారెక్టర్ మంచిగా చేయగలడు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అన్నట్టు చెప్పి చేస్తే అప్పుడు పృథ్వీ సార్కి కూడా చూసి నచ్చి ఆయన నన్ను కేరళకి పిలిపించి
స్టోరీ డిస్కషన్ చేయడం. పృథ్వీ గారితో చెప్పారు కాబట్టి సరిపోయింది, ప్రభాస్ గారితో చెప్పుంటే బాగుండేదేమో. ఏమన్నా అంటే ఇంకా ఆయన చిన్నప్పటి రోజు చేసే కాబట్టి పృథ్వీ సార్కి చెప్పినట్టు. అండ్ ఆల్సో పృథ్వీ సార్ ఒక డైరెక్టర్ కూడా కదా, ఆయనకు మూవీ ఉంది ఇప్పుడు లూసిఫర్ 2, సో అలా అని చెప్పినట్టున్నారు అని. సో ప్రభాస్ గారి సినిమాల్లో నువ్వు చేయాలనుకుంటే, రీమేక్ చేయాలనుకుంటే ఏ ఫిలిం చేయాలని కోరిక? నేను మిర్చి. బాహుబలి. ఫ్యూచర్లో ఏమన్నా ప్రభాస్ గారి దాంట్లో సినిమాలో అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేయాలనిపిస్తే, ఇప్పుడున్న 4 to 5 ఫిలిమ్స్ ఉన్నాయి. స్పిరిట్ ఒకటి ఉంది మనకి, ప్రాజెక్ట్ కల్కి 2 parts ఉన్నాయి, అండ్ మారుతి గారి సినిమా ఉంది. సో ఈ మూవీస్లో పిక్ చేసుకోవాలంటే 1 ఏం చెప్తా? స్పిరిట్ ఏమో అన్న. స్పిరిట్ దేనికి? సందీప్ రెడ్డి వంగానా? యానిమల్ ఎలా అనిపించింది? యానిమల్ చాలా నచ్చింది అన్న. ఎలా చేశారా? ఇంకా ఒక 2 weeks తర్వాత వెళ్ళాము, ఎలా చేశారు. 2 weeks తర్వాత ఫస్ట్ డే ఎవరైనా నీతులు చెప్తారు. సో సందీప్ రెడ్డి వంగ మంచి వైలెంట్ గా చూపిస్తారు కదా. సో స్పిరిట్ ఎందుకు చూసే అంటే, ఇప్పుడు స్పిరిట్ అని చెప్పావు కదా, దేనికి అంటే? ఆయన డిఫరెంట్ ఉంటుంది అన్న, ఫార్ములాలు అన్ని డిఫరెంట్ ఉంటాయని. అసలు ఇలా తీస్తారా అనుకుంటే అలా ఉండదు. ఇదే సీను వేరే, ఇప్పుడు నార్మల్ మనం అనుకుంటే నార్మల్ ఇంతకుముందు మనం చూసిన నార్మల్ కమర్షియల్ సినిమాస్లా ఉంటుంది, కానీ ఆయన అసలు ఫార్ములా వేరు ఉంటుంది అయింది. ఓకే, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో నువ్వు రాజమౌళి గారి సినిమాలు చూసావు కదా, రాజమౌళి గారి సినిమాల అవుట్పుట్ పరంగాను ప్రశాంత్ నీల్ గారి సినిమా అవుట్పుట్ పరంగా, ఇప్పుడు సలార్ చూసావు, కేజీఎఫ్ చూసుంటావు, ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఇద్దరిలో? అంటే లైక్ ఆయన థింకింగ్ ప్రాసెస్ వేరు, బట్ ఇద్దరిలో ఒకరంటే నువ్వు ఎవరి పేరు చెప్తావు? అలా చెప్తావు అన్న. చెప్పే. ప్రశాంత్ మౌలి. మార్చేసాడు పేరు, పేరు ఎందుకు అంటే? ఇద్దరితో చేయాలన్న, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఇద్దరు పెద్ద పెద్ద వాళ్ళే. ఇప్పుడు రాజమౌళి గారు ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే, ప్రభాస్ గారు కూడా మొన్న ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన చెప్పడం జరిగింది, నా 25 years కెరియర్లో 21 years కెరియర్లో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ నేను చూడలేదు, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది అన్నాడు. అంటే రాజమౌళి గారితో ఆయన 2-3 సినిమాలు చేశాడు ఏకంగా అని చెప్పినా సరే, ప్రశాంత్ నీల్ గారి పేరు అంత అంటే అలాంటి యూనిక్ డైరెక్టర్ నేను ఎక్కడ చూడలేదు అన్నారు కదా, మరి నువ్వు ఎందుకు ఇద్దరు పేర్లు చెప్తున్నావు? నేను రాజమౌళి సార్ ఇంకా వర్క్ చేయలే కదా, నాకు ఆయన వర్కింగ్ స్టైల్ తెలియదు. ఓకే, ఆయన అయితే ఉంచేస్తారు మరి ఏది సెట్స్ లో. పర్లేదు, నాకు అదే ఇష్టం, సెట్ లో ఉండడం ఇష్టం. మామూలు డెడికేషన్ కాదు అయింది. సో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? నువ్వు యాక్ట్ చేసిన స్క్రీన్ నీ ప్రెసెన్స్ లో నీకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ ఏంటి సలార్లో? సలార్ అని అంట కదా అన్న, అదే దేవా ఏది వెళ్ళిపో వద్దురా అని అంటావు కదా ట్రైలర్ లో. అవునవును, అది ఎలా అనిపించింది అంటే లైక్ అది ఇప్పుడు ఒకసారి చెప్తావా మాకు? అది సిచ్యువేషన్ రావాలా? అది మూడు అంతా వేరు ఉంటుంది అన్న. సో అది పొద్దున్న నుంచి మీరు తర్వాత వచ్చే షార్ట్స్ ఇవన్నీ ఫస్ట్ తీసేసి ఈ షార్ట్ తర్వాత తీసామన్నమాట. సో అందుకని మొత్తం డల్ అవ్వడం అదంతా మీకు అనిపించింది, కానీ పైన షార్ట్స్ ఫస్ట్ తీసేసి వచ్చాం. ఓకే, సో అలా. సో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? సూపర్ అన్న, అసలు నేను ఫస్ట్ చూడండి లేదా ఏసీ ఎంత ఇస్తాడు నేను వణుక్కుంటా కూర్చున్నా. అవును, ఇందాక ఏదో జరిగింది అన్నో, ఏంటది? ఏదన్నా ఎలా చేయలేదు, అది వేరే థియేటర్ అన్న, అది ఎందుకు మనకి. ఇప్పుడు ఏఎంబీకి వెళ్ళావు కదా, అందరు ఎలా చూడడం జరిగింది నిన్ను? అంటే వాళ్ళు గుర్తుపట్టడం, అందరూ అప్రిషియేషన్స్ కానీ ఎలా అనిపించింది? అంటే ఇంటర్వ్యూలు అవ్వగానే ఇంకా బయటికి స్నాక్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు అందరు గుర్తుపట్టడం, నువ్వే కదా అన్నాం. అలా గుర్తుపడతా సెల్ఫీస్ తీసుకోవడం బాగా చేసేవాళ్ళం అలా. సో సినిమా చూసావు మొత్తం, ఏఎంబీలో కంప్లీట్ చేసావు. ఆ ప్రభాస్ గారి యాక్షన్ ఎలా అనిపించింది? అండ్ ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు? కంబ్యాక్ అయితే ఖచ్చితంగా అన్న, ఆయన యాక్షన్ గురించి మనం చెప్పేంత వాళ్ళం కాదు. అంటే నీకు ఆయన డైలాగ్స్లో నీకు ఫేవరెట్ డైలాగ్ ఏంటి సాధారణ? ఆయన డైలాగ్స్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి మంచి పెద్ద డైలాగులు లేవు, అంటే ప్రతి సీన్లో వచ్చి ఉంటాయి. అలా చూసుకుంటే ఈ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లో ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఉంటుంది కదన్న, అది ఫేవరెట్. ఒకటి చెప్పు, ఒక డైలాగ్. అంటే నువ్వు చూసావు, ఒక ట్రైలర్ చూసుంటావు. అలా అయితే కాన్ సార్ ఎరుపక్కల అంటారు, అదొకటి. నిన్నెవడో ముట్టుకోకూడదు అనేసి మళ్ళీ సారీరా. అసలు అది అయితే అన్బిలీవబుల్. నిన్న మల్టీప్లెక్స్ లో కూడా ఒక ఎక్స్పీరియన్స్, అంత పెద్ద డైలాగ్ చెప్పి రే సారీరా, అసలు క్రేజీ ఫీలింగ్. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఓటీటీ? థియేటర్ అన్న, ఆబ్వియస్
దేనికి అంటే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ ఎందుకు? అలా ఫస్ట్ షోనే కాదు, బట్ ఒక సినిమాని మంచిగా ఫీల్ అవ్వాలంటే నాకు తెలిసి థియేటరే బెస్ట్ అన్న. అయితే ఓటీటీ చెయ్యవు? అలా ఏం లేదు. ఓటీటీ అంటే ఇప్పుడు ఇంట్లో అందరు తిరుగుతా టీవీ, ఆ సౌండ్ సిస్టమ్ మంది పెద్ద ఉండదు థియేటర్తో పోల్చుకుంటే. అందరు తిరుగుతూ ఉంటారు, అంత స్క్రీన్ ఉండదు, క్వాలిటీ ఉండదు. సో ఇవన్నీ బేస్ చేసుకొని థియేటరే సినిమా ఫీల్ అవ్వాలంటే. సో నువ్వు యాక్ట్ చేసిన సలార్లో నీకు ఒక స్పెషల్ సాంగ్, మీ ఇద్దరి మీద ఒక సాంగ్ నడిచింది, సూర్యుడే, చాలా బిగ్గెస్ట్ హిట్. ఆ సాంగ్ని నీ యాక్షన్స్ మీద నువ్వు చూసినప్పుడు పిక్చరైజేషన్ ఎలా అనిపించింది? మేము ఆల్రెడీ ఆ మాంటేజెస్ ముందు షూట్ చేసాం, బట్ సూర్యుడే సాంగ్ కోసం నాకు తెలియదు. ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఏమో మరి ఇద్దరు కలిసిన తర్వాత మధ్యలో మా మాంటేజ్ చేస్తారేమో అనుకున్నా, బట్ టోటల్ సాంగ్ మాకు అదే. అసలు చాలా మంది ఏం ఫీల్ అయ్యారంటే ప్రభాస్ గారు పడుకోరా నేను ఉన్నా కదా అనే కూడా లేదు, సిగరెట్ సీన్ కూడా కరెక్టే లేదు, అది మళ్ళీ సింపుల్ ఇంగ్లీష్ అది కూడా లేదు. అది సెకండ్ పార్ట్, ఫస్ట్ స్టార్టింగ్ అదే స్టార్ట్ అవుతుందేమో. మీకు ఎలా తెలుస్తుంది? ఎందుకు ఇప్పుడు ఎవడు ప్రిడిక్ట్ చేయడా? నీకు ఈజీగా ఒక మాట చెప్పు, అంటే సినిమా చూసి స్పాయిలర్ అలర్ట్స్ ఎవరేం పట్టించుకోకండి. సో సినిమా చూసావు కదా మొత్తం, నీకు ఆయన అక్కడి వరకు ఆయన ఎవరో తెలియదు ప్రభాస్ గారికి ఇంటర్వెల్ దాకా. ఇంటర్వెల్ తర్వాత కూడా ఆ కాళీమాత ఫైట్ దగ్గర ఇంటర్వెల్ క్లైమాక్స్ కాళీమాత ఫైట్ దగ్గర మన చెప్తాడు కదా కోళ్ళ ఫామ్ అని చెప్పేసి కంపేర్ చేస్తాడు ఆలు అని. తర్వాత అయిన తర్వాత లాస్ట్ లో శౌర్యాంగ పర్వం అని వస్తుంది. అందుకనే ఈ సర్బన్ ఆర్మీ వీళ్ళందరూ కలిసి స్టార్టింగ్ షాట్ అలా ఉండబోతుందేమో అని చెప్పి ఆడియన్స్ అందరూ అనుకుంటారు. సూపర్. సో సంధ్యాకి ఎందుకు వెళ్ళలేదు? అసలు ఫస్ట్ టికెట్లు దొరకడం చాలా కష్టం అయిపోయింది. నీకు కూడా దొరకలేదా? అసలు నాకు లాస్ట్ మినిట్కి ఫ్యాన్స్ గేమ్ దొరికితే ఇంకా లాస్ట్ మినిట్కి ఏదో 4 టికెట్లు దొరికి ఎంబీలో ఇంకెళ్ళిపోయాం. సో రెబల్ స్టార్ కంబ్యాక్ నువ్వు ఎంజాయ్ చేసినట్టేనా? ఆఫ్ కోర్స్. సో ఎలా అనిపించింది ఆ యూఫోరియా? ఎలా అనిపించింది? నేను అది ఫీల్ అవ్వలేకపోతున్నాను ఈ బిజీ షెడ్యూల్ వల్ల. సో నేను ఎంబీలో చూసినప్పుడు కూడా అరుపులు అరిచుంటారు ఫస్ట్ డే. ఈ మల్టీప్లెక్స్ అయినా సరే ఎక్కడైనా సరే ఆయన ఫ్యాన్స్ అక్కడే ఉంటారు ఎక్కడైనా. సో సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ 3 సినిమాలు అందరం చూసాము. అండ్ ఫెయిల్యూర్స్ అయి ఉంటాయి. అలాంటి కటౌట్ నుంచి ఇలాంటి కటౌట్కి ఎవాల్వ్ అయ్యాడు కదా ఆయన, నీకు ఎలా అనిపించింది? నేనైతే ఎవాల్వ్ అవ్వడం అన్నాను, చూపించే విధానం అంటాను నేనైతే. సో ఇప్పుడు అదే బాడీ అదే ప్రభాస్ సార్ని ఒక్కో డైరెక్టర్ ఒక్కో వే ఆయన థింకింగ్ ప్రాసెస్ బట్టి చూపించుకున్నారు. నీల్ సర్ది జనాలకి నచ్చింది. జనాలకి నచ్చిందంటే దేనికి? అంటే నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు దేనికి అంటే ఇదన్నా ఈ డైలాగ్ ఉంటుంది, ఒక్కట దెబ్బ అలా పాత ప్రభాస్ని చూడడం అండ్ ఆ లుక్స్ కూడా పాత రెబల్ స్టార్ ని చూడడం, ఆ గడ్డం గానీ ఆ ఫేస్ గ్లో గానీ, లేకపోతే ఆదిపురుష్ లో రాధేశ్యామ్లో మనకు అంత కళ కనిపించదు. అంటే బాహుబలి ప్రభాస్ అని ఫీల్ అవుతారు కానీ ఇక్కడి నుంచి సలార్ ప్రభాస్ అయ్యారు. సో వన్ వర్డ్ లో ఆడియన్స్ కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఇంకా నీ ఫ్యూచర్ గురించి కానీ నిన్ను నువ్వు పోర్ట్రే చేసుకోవాలంటే ఆడియన్స్ కి ఏం చెప్పాలి? మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మంచి సినిమాలతో. కడి వయసులే సార్ పరిగెత్తి. ఓకే, ఇలాంటివి ఇంకో ఎన్నెన్నో సినిమాలు చేయాలి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతూనే ఉండాలి. ఫస్ట్ నమ్మకూడదు, తర్వాత నేను నమ్మి నీ గురించి షాక్ అవుతూనే ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ.